గుంటూరు కళా పరిషత్ 28వ వార్షిక నాటకోత్సవాలు ఈ నెల 9 నుంచి 11 వరకు నిర్వహిస్తున్నట్లు ప్రముఖ రంగస్థల సినీ నటుడు నాయుడు గోపి వెల్లడించారు. విజ్ఞాన మందిరంలో బుధవారం ఆహ్వాన పత్రికల్ని కళా పరిషత్ సభ్యులు ఆవిష్కరించారు. గోపి మాట్లాడుతూ విజ్ఞాన మందిరంలోని నాటకోత్సవాలు జరుగుతాయని, ప్రజలు పెద్దెత్తున పాల్గొని కళాకారులను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. శివరామకృష్ణ, సైదా, రావుల అంజుపాపు, సుబ్బారావు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. గత 28 సంవత్సరాలుగా గుంటూరులో ప్రతిష్టాత్మకంగా గుంటూరు కళా పరిషత్ అనేటటువంటిది నిర్వహించి తద్వారా అనేక నాటకాలు, జానపద ఉత్సవాలు అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటివరకు ఈ సంవత్సరం జనవరి 9, 10, 11 తారీఖుల్లో మరలా గుంటూరు కళా పరిషత్ నాటకోత్సవాలు ఆహ్వాన నాటికల పోటీలనే నిర్వహిస్తుంది. వీటిలో భాగంగా 9వ తారీఖు విశాఖపట్నం దగ్గర బోరువంకవాళ్ళి శ్రీకాకుళం బోరువంకవారి మాయాజాలం అనే నాటికను ప్రదర్శిస్తారు. రెండవది శ్రీ మాత్రే నమః అని హైదరాబాద్ వాళ్ళ నాటికను ప్రదర్శిస్తారు. మూడవది మమ్మల్ని బతకనివ్వండి అని విజయవాడ వారి నాటిక. ఈ 3 నాటికలు మొదటి రోజు ప్రదర్శిస్తారు. ప్రతిరోజు 3 నాటికల్ని ప్రదర్శించడం జరుగుతుంది. వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో 6 గంటల 17 నిమిషాలకి కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. ప్రతిరోజు కూడాను ఒక్క నిమిషం కూడా తేడా లేకుండా జరుగుతుంది. రెండో రోజు దీపం కింద చీకటి అనే నాటిక, తరువాత కన్నీటికి విలువెంత, మూడవది అన్నదాత. ఈ 3 నాటికలు రెండో రోజు ప్రదర్శన పడతాయి. మూడో రోజు ఒక రాక్షసుడి కథ విశాఖపట్నం ప్రజానాట్య మండలి వాళ్ళు ప్రదర్శిస్తారు. రెండవది వాస్తవం విజయవాడ వారిది. గుంటూరు పెదకాకాని వారి పేగురాసిన శాసనం అనే నాటిక చివరి ప్రదర్శనగా ఉంటుంది. ఈ 3 రోజుల కార్యక్రమాలు టైం ప్రకారం జరుగుతాయి. నా ప్రేక్షకులంతా గతంలో ఎలా వచ్చారో అలా వచ్చేసి ఈ కార్యక్రమాన్ని తిలకించి దిగ్విజయం చేయవలసిందిగా కోరుకుంటున్నాం.